సంస్థ సేవా సంస్థ అనుకున్నాను. కానీ ఎంతమంది సహృదయులు మానవత్వం కలిగిన ఒక మహాభావం అనేది ఇప్పుడే తెలిసింది నాకు. చాలా గొప్ప సంస్థ. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఈ సంస్థతో నాకు తెలియకుండానే ఒక అనుబంధం ఉందని. ఈ సంస్థ స్థాపించిన సంస్థ 2004. నేను రెడ్ క్రాస్ సర్వీస్లో జాయిన్ అయింది కూడా 2004 సంవత్సరం. గత 21 సంవత్సరాలుగా నేను సేవే లక్ష్యంగా తలసీమ చిన్నారులకు రక్తం కావాల్సిన వాళ్ళకి రక్తం వేదనకుండా ఇవ్వాలనే తపనతో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా జాయిన్ అవ్వడం జరిగింది. ఈవెన్ మీకు తెలుసో తెలుగులో కోవిడ్-19 అంటే నాలాంటి వాళ్ళకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయినా కూడా పీపీటీ కిట్ చేసుకుని నేను 5 బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది. ఆ 5 చేయడం వల్ల నాకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కరోనా వ్యాధి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇవన్నిటికంటే కూడా నా తపన, ఆవేదన, ఆరాటం ఏంటంటే వాళ్ళకి రక్తం అందించాలి. అలాగే ఏ తలసీమియా చిన్నారి కూడా రక్తం లేకుండా బాధపడకూడదు. మా దగ్గరకు వస్తే తప్పకుండా రక్తం ఇవ్వాలి. నేను వెళ్ళి ఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కాదనకుండా అందరూ ఆదరించి రక్తదానం చేశారు. దానివల్లే నేను వాళ్ళు ఇచ్చిన చేయుతతోటే నేను ఎంతమందికో సేవ చేయగలిగాను. కాబట్టి ఇదంతా నా గొప్పతనం అని చెప్పుకోను. నన్ను ఆదరించిన వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళని చెప్తున్నాను. అలాగే నేను ఎంత చిన్న క్యాంప్ అయినా కూడా వెళ్ళాను. ఒకసారి శ్రీశైలం జనుకో వాళ్ళు నన్ను రమ్మన్నారు, అడిగారు. ఎంత కేవలం 40 యూనిట్లు. మనకు తెలుసు శ్రీశైలం చాలా దూరం, కానీ అది కర్నూలుకి దగ్గర. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంటే 25 రామండి అన్నారు. సరే నన్ను అడిగారు, సరే మీరు ఎన్ని ఇచ్చినా వస్తామండి అనేది. ఆ 25 యూనిట్లు కలెక్ట్ చేసుకొచ్చాము. తర్వాత వాళ్ళు బీసంగారం తిరుగు దగ్గర ఉంది, అక్కడ 100 మందితో క్యాంప్ ఇచ్చారు. సో 100, 25, 125, 60, 55 వచ్చింది. కాబట్టి ఎవరు ఎంత ఇచ్చినా కూడా మేము వెళ్తాం. మొన్న రీసెంట్గా కూడా ప్రియాసిమెంట్ వాళ్ళు హోదాలో క్యాంప్ పెట్టారు. ఏమంటే మేము 12 ఇస్తాము, మా దగ్గర సూర్యావరణ రానున్నారు వస్తారు, తప్పకుండా వస్తామన్నాము. 50 వచ్చాం. ఎందుకంటే అందరిలో మానవత్వం ఉంటుంది. ఏదో మూలొస్తాం, దాన్ని మనం ట్యాప్ చేసి దానిని వాళ్ళని వెలికి తీసి వాళ్ళని ముందుకు వచ్చేటట్టు చేయాలి. అది మన కర్తవ్యం. అంతవరకే. ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఎ కైండ్ హార్ట్, దట్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. సో ఇప్పుడు ఏమంటే ఈ రక్తదానం అనేది ముందుగా మనం రక్తం యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నాం. ఫస్ట్ 17వ శతాబ్దంలో విలియం హార్వే అని ఆయన మన శరీరంలో గుండె అలాగే రక్త ప్రసార వ్యవస్థ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, కానీ ఉన్నదని మనకు తెలవదు. 1890 మొట్టమొదటిసారిగా డాక్టర్ బ్లాండెల్ అని ఆయన ఒక మనిషి రక్తాన్ని ఇంకో మనిషికి ఎక్కించడం జరిగింది. ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సైన్స్. కానీ రెండోసారి ఎక్కించినా, మూడోసారి ఎక్కించినా ఒకసారి చనిపోతున్నారు, ఒకసారి వస్తుంది. ఎందుకు ఇది ఎవరికి తెలియదు? డాక్టర్లకి తెలియదు, వైజ్ఞానికులకి తెలియదు. దానికోసం మనం 80 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 1900 సంవత్సరంలో రాబ్ ల్యాండ్స్కింగర్ అనే ఒక వ్యక్తి మన రక్తంలో ఏబిఓ అలాగే ఏబి అనే గ్రూప్స్ ఉన్నాయి, నెగిటివ్ గ్రూప్స్ ఉన్నాయి, దీనికి క్రాస్ మ్యాచింగ్ సిస్టమ్ ఉందని కనిపెట్టారు. దాంతో ఒక వ్యక్తి కూడా తర్వాత చనిపోవడం జరగలేదు. మనం అప్పుడప్పుడు పేపర్లలో చూస్తుంటాం, ఏంటి ఒక వ్యక్తి రక్తం ఎక్కించుకోవడం వల్ల చనిపోవడం. ఇది కేవలం మనుషుల అలసత్వము, సరి అయిన నిర్వహణ లేని రక్త నిధుల వల్ల జరుగుతుంది తప్ప మనకున్న నాలెడ్జ్ వల్ల కాదు. ఆయన చేసిన ఈ మహత్కార్యం వల్ల సెకండ్ వరల్డ్ వార్లో ఎంతో మంది సైనికులు గాయపడిన వాళ్ళకి రక్తాన్ని అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడడం జరిగింది. దీనికి 1930లో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ గ్రేట్ హిస్టరీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ద రక్తదానం అన్ని దానాల్లో వెళ్ళకూడదు. మనందరికీ తెలిసిందంటే అన్నదానం గొప్పది. కానీ ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 58 రోజులు జీవించడం మన అందరికీ తెలిసింది. అయినా అమర జీవితం తీసుకొస్తుంది. కానీ ఒక వ్యక్తి ఏదైనా కారణం చేత రక్తాన్ని కోల్పోతే అది యాక్సిడెంటే కావచ్చు, సర్జరీ కావచ్చు, ఈ నిమిషాల్లోనే రక్తం ఎక్కించారు, లేకపోతే వ్యక్తి చనిపోతున్నారు. మనం చంద్రమండలానికి నిత్యం వేసాము, అంగారకుని అనుభవం తెలుసుకున్నాము, లోతైన సముద్రాల నుంచి ఆయిల్ వెలికిస్తున్నాం. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేక కృత్రిమంగా ల్యాబొరేటరీలో చేసే సౌలభ్యం కానీ లేదు.
కేవలం ఒక వ్యక్తి సహృదయంతో మానవత్వంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే తప్ప రక్తం యొక్క లభ్యత లేదు. అందువల్లే రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు అతను ఎవరికి ఇస్తున్నాడో తెలియదు, రేపు అతని రక్తదానం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన దేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 4.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ మన ఆవశ్యకత 5 లక్షలు. అంటే ఎవ్రీ ఇయర్ వీఆర్ ఫేసింగ్ ఎ డెఫిసిట్ ఆఫ్ 50,000 ఈవెంట్స్. దీనివల్ల ఏమవుతుంది? రోడ్ యాక్సిడెంట్ పాలైన 75% మంది రక్తం అందక ప్రాణాలు కోల్పోతారు. ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఒక్కడే ప్రాణాలు కోల్పోయి తన దారి చూసుకోవడం లేదు. అతనిపైన ఆధారపడిన మొత్తం కుటుంబం రోడ్ ఎక్కవలసిన పరిస్థితి. ఎందుకల్లా ఈ దుస్థితి? మన దేశంలో ఏమో స్వచ్ఛంద రక్తదాతల కొరత ఏమైనా ఉన్నదా? లేదు. 50% of the population are fit for donating blood. Only out of 1,000, 4 people are coming forward. Why this is happening? Some are scared of needle prick, some are scared of seeing the color of the blood, some are doubt in their mind. The needles and bags are reused. యువత ముందుకు వచ్చి రక్తదానం చేసిన ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎదుర్కొన్నారు, నువ్వు రక్తం ఎందుకు ఇచ్చావు, ఇవ్వడం వల్ల నీరసం అయిపోయింది. ఇవన్నీ కారణాల వల్ల రక్తదానం యొక్క ఆవశ్యకత మరుగున పడుతుంది. మరి ఈ రక్తదానం వల్ల రక్తదాతకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. తెలిసో తెలియకో మనం ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటున్నాం. దానివల్ల మన శరీరంలోకి ఐరన్ అనే ధాతు ఎక్సెస్గా వెళ్ళిపోతుంది. దీనివల్ల డ్యూ టు ఐరన్ ఓవర్లోడ్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్మెంట్, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్, ఇట్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్, క్యాన్సర్, డయాబెటీస్. కానీ రక్తదానం చేయడం వల్ల ఈ ఎక్సెస్ ఐరన్ బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. అంటే మీరందరూ నన్ను అడగవచ్చు, అంటే రక్తదానం చేస్తే మాకు ఈ ప్రాబ్లమ్స్ రావాలి, కొంతవరకు వెసులుబాటు, అంతేగాని రావని నేను హామీ ఇవ్వలేదు. ఒక గిన్నె కాలుతుంది, మీరేం చేస్తారు? దీనిపైన కూడా మసిగుడ్డ వాడతారు. మసిగుడ్డ వాడితే ఏమవుతుంది? అక్కడ వేడి అలాగే ఉంటుంది, కానీ కొంతవరకు మీ చేతికి వేడి తగ్గదు, అంతే కదా. అలాగే ఇది కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుతుంది. ఊరికే రక్తదానం చేసినంత మాత్రాన నాకు హార్ట్ అటాక్స్ రావంటే అది కాదు. దీనివల్ల నాణ్యానికి ఇంకొక వైపు, మీరు ఇచ్చే రక్తం వల్ల ఒక వ్యక్తి యొక్క ప్రాణం కాపాడుతుంది. ఆ వ్యక్తి ప్రాణం కాపాడటం వల్ల అతని కుటుంబం నిలబడుతుంది. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ బిల్ గేట్స్. ఎ బిల్ గేట్ కెనాట్ సేవ్ ఎ లైఫ్ విత్ హిస్ ఎంటైర్ ప్రాపర్టీ, బట్ యూ కెన్ సేవ్ ఎ లైఫ్ విత్ యువర్ లైఫ్. అంటే మీరు బిల్ గేట్ కూడా గొప్పవాడు, ఒక మనిషి రక్షించారు. ఎంతో మంది రక్తదానంలో రికార్డు సిద్ధపరిచారు, కానీ రక్తదానంలో రికార్డు కోసం వాళ్ళ రక్తదానం చేయలేదు. వాళ్ళలో మహోన్నతమైన వ్యక్తి గబ్రూదీన్, సోనేపట్ విలేజ్లో, హర్యానా స్టేట్, ఒక నిరుపేద గ్రామంలో ఒక గుర్రపల్లి నడిపించుకునే వ్యక్తి. అతను ఒకసారి ప్రియతమ లాల్ బహదూర్ శాస్త్రి గారు, అప్పుడు ఇండో పాక్ వార్ జరుగుతుంది, అప్పుడు ఆయన చెప్పాడనమాట, యువతని ముందుకు వచ్చే రక్తదానం చేయండి, మన వీర జవాన్లకి రక్తం కావాలి. యంగ్ గబ్రూదీన్ కేమ్ ఫార్వర్డ్ and started donating blood. Till date, he donated 180 times. 150 సార్లు మృత్యుముఖంలో ఉన్న రోగులను రక్షించాడు. Still he is the first man stands in any blood donation camp conducted in nearby villages or in his district. అలాగే డాక్టర్ సుశీలా రెడ్డి గారు, who hails from Kurnool, now residing in Canada, she donated 200 times. సో అలాగే ఇంకొక మహోన్నతమైన వ్యక్తి ఉన్నారు, అతను మనం ప్రాసెస్ స్మరణీయుడు, జేమ్స్ హ్యారిస్, ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి. ఆయన తన ప్లాస్మాని 1171 టైమ్స్ డొనేట్ చేశారు. 1171 టైమ్స్. ఆయనకి 11 సంవత్సరాల వయసులో ఒక ఆపరేషన్ జరిగింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, జేమ్స్ హ్యారిస్, నాకు ఎప్పుడైతే 18 ఏళ్ళు వస్తారో నేను రక్తదానానికి అర్హతను సంపాదిస్తాను, నేను నా సమాజం కోసం ఏదైనా చేస్తాను, రక్తదానం చేస్తాను అనుకుంటున్నాను. ఆఫ్టర్ అటైనింగ్ 18 years, he started donating blood. Astonishingly, a rare antigen is found in his blood, plasma, that is
దట్ కెన్ కంబాట్ ద రీసెర్చ్ డిసీజ్ని విరుగుగా పనిచేసే వ్యాక్సిన్ ఆయన ప్లాస్మాలో వచ్చింది. రీసెర్చ్ డిసీజ్ అంటే ఎవరికి మీరు తెలుసుండకపోవచ్చు, కానీ మీరు అనుభవంలో మీరు చూసుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే భార్య భర్తలో ఏ పాజిటివ్ ఉంది, భార్య నెగిటివ్ ఉంటే వాళ్ళిద్దరికి పుట్టే పిల్లలు పుట్టుకతోనే డెలివరీ టైంలో చనిపోవడం జరుగుతుంది. రీసెర్చ్ డిసీజ్ వల్ల, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ప్రకారం దీనివల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళని బతికించడానికి కావాల్సిన వ్యాక్సిన్ ఆయన ప్లాస్మాలో జరుగుతుంది. సో మ్యాన్ విత్ గోల్డెన్ హ్యాండ్ అని నిక్నేమ్ కూడా ఇచ్చారు. సో విత్ హిస్ ప్లాస్మా మేడ్ వ్యాక్సిన్ సేవ్డ్ నియర్లీ 20 lakh children. 20 లక్షల మంది చిన్నారులను కాపాడటం జరిగింది. ఆ రోజు ఆయన డొనేషన్ లేకపోతే ఈరోజు ఎంతమంది వచ్చి ఉంటాను కూడా ఆలోచించారు. గమ్మత్ ఏంటంటే ఆ చిన్నారులలో 3 మనవరాలు ఆయనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆయన ఎప్పుడు దాకా ఇచ్చాడు? 82 సంవత్సరాలు వచ్చే వరకు ప్లాస్మా దానం చేస్తూనే ఉన్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 80. రీసెంట్లీ ఒక 6 నెలల క్రితమే ఆయన చనిపోవడం జరిగింది. సో వెరీ గ్రేట్ మ్యాన్, వి ఆల్ షుడ్ రిమెంబర్ అండ్ ఆయన ప్రాణం స్మరణీయుడు. అటువంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు ఎందుకు అవసరం? ఈరోజు నాకు అవసరం లేదు. నేను ఎందుకు ప్రతిదానం చేయాలి? నేను చాలాసార్లు చూశాను. ప్రతిదానం చెప్తే సార్ నేను ఇవ్వను సార్, నేను ఇవ్వలేను సార్, నాకు నీరసం వచ్చాను. ఒక భర్త వస్తాడు బ్లడ్ బ్యాంక్, వాళ్ళ భార్య హాస్పిటల్లో ప్రసవంతో ఆపరేషన్కి రెడీగా ఉంది, రక్తం కావాలి అంటాడు. సార్ నేను రేపు వెళ్ళి పని చేసుకోవాలి, పొలంలో రక్తం ఇవ్వను. మరి ఆయన భార్య కోసం వేరే వాళ్ళు రక్తం ఇస్తే వాడుకుంటాడు. మరి ఇది ఎక్కడి స్వార్థం చెప్పండి. కాబట్టి మన నుంచే మొదలవ్వాలి. చారిటీ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ యువర్ హోమ్. అంతేగాని వేరే వాళ్ళ దగ్గర చందా తీసుకుని పోయేది కాదు, మన దగ్గర నుంచి చారిటీ మొదలవ్వాలి. అలాగే రక్తదానం మీరు రోజు చేస్తే మీకు అవసరం లేదు నిజమే, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు వేరే వాళ్ళు 10 మంది వచ్చి మీకోసం రక్తదానం చేస్తారు. వీఆర్ ద సొసైటీ, మై డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. చాలా మందికి తెలిసింది రక్తదానం కేవలం యాక్సిడెంట్ వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే రోడ్ యాక్సిడెంట్ సర్జరీ పేషెంట్స్ మాత్రమే. ఇంకొక తరగతి రోగులు ఉన్నారు, వాళ్ళే తలసీమియా చిన్నారు. దే ఆర్ బోర్న్ విత్ జెనెటిక్ డిజార్డర్ బ్లడ్. అంటే వాళ్ళు జన్యులోపంతో పుడుతున్న చిన్న వాళ్ళు కేవలం వాళ్ళ జీవితకాలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఆ 30 సంవత్సరాలు ప్రతి 3 వారాలకి మనం రక్తం ఎక్కించాలి, లేకపోతే వాళ్ళు జీవించడం కష్టం. కాబట్టి రెడ్ క్రాస్ మీ అందరి సహాయ సహకారాలతో 2004 నుంచి ఈ రోజు వరకు ఆ తలసీమియా చిన్నాలు ఎంతమంది వచ్చినా లేదనకుండా ఉచితంగా రక్తం ఇస్తుంది. బికాస్ వి ఆల్ హెల్పింగ్ us, we are taking your helping hand and we are serving them without charging a single fine. ఎవరిస్తారు? బయట ఒక నెగిటివ్ గ్రూప్ ఉందంటే దాంట్లో ఇంకా 4 గ్రూపులు తీసుకుందామనే కమర్షియలైజేషన్ అయిపోయింది అంతా. ఎవరు సర్వీస్ చేయాలి? మీకు తెలియదు, చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి బయట. ఒక నెగిటివ్ గ్రూప్ ఉంటే నా దృష్టికి వచ్చింది చాలా కదా, హార్ట్ పేషెంట్ దాన్ని 2గా చేసి ఇచ్చారు. అంటే నేను అనుకున్నానంటే పేషెంట్కి దేవుడు సహాయం చేశాడు ఎక్కడ. అది ఆ రోజు పోస్ట్పోన్ అయింది ఆపరేషన్. ఈ బ్యాగులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారు. రెండో రోజు చూస్తే రాక్ వచ్చింది, అంటే పైన నురగలాగా వచ్చింది. ఎందుకు ఇది జరిగిందని అతను తీర్చేందుకు అసలు విషయం బయటపడింది. సరైన కలిపి 2 బ్యాగులు చేయాలి. ఈ గౌరవం ఇంటిలో డబ్బు కోసం ఇటువంటి నిజమైన పనులు చేయాలా, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి రెడ్ క్రాస్ ఈజ్ స్టాండింగ్ ఫర్ యూ, డూయింగ్ ఫర్ యూ. రెడ్ క్రాస్ మనది, మనందరిది, మీది మాది మనందరిది. ఇట్స్ నాట్ మైన్ ఆర్ ఎనీబడీస్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్. సో యూ ఫీల్ లైక్ కమింగ్, ఇట్ ఈస్ యువర్ ప్రివిలేజ్ టు కమ్ టు ద రెడ్ క్రాస్ అండ్ హ్యావ్ యువర్ ప్రివిలేజ్ టు బి ఫుల్ఫిల్. మీకు ఎప్పుడు ఏదైనా అవసరమైనా రెడ్ క్రాస్ కానీ బ్లడ్ గురించి కానీ దేని గురించి కానీ ఎప్పుడు మీకు లేదని చెప్పదు. ఎవ్రీథింగ్ ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్తాం. అదే కాకుండా బయట 1450, మేము 1200కి ఇస్తున్నాం. ఇంకా పేదవాడు అంటే 1000 రూపాయలకు కూడా ఇస్తున్నాం. అక్కడ రీప్లేస్మెంట్ కావాలి, మేము రీప్లేస్మెంట్ కావాలి. కానీ ఒక మాట చెప్తాం, ఏమండి మీ పర్పస్ సర్వ్ అయిన తర్వాత మీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఇవ్వండి, అది ఇంకొకరికి పనికి వస్తుంది. అంతవరకే
మేము ఈ రోజు మీ దగ్గర నేను అడగం, తీసుకెళ్ళండి వాడుకోండి అంటే అది మా యొక్క ప్రిన్సిపల్ అండ్ పాలసీ. అయితే ఇక్కడ మనం తలసీమియా గురించి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే తలసీమియా అనేది ఒక జన్యు లోపంతో తయారైన ఒక ట్రాన్స్మిట్ అయిన డిసీజ్ అనమాట. ఇక్కడ తలసీమియా అనేది 2 రకాలు. ఒకటి తలసీమియా మైనర్, ఇంకోటి తలసీమియా మేజర్. మైనరు మేజరు అనేది చిన్న వయసుతో సంబంధం లేదు. ఇది కేవలం జబ్బుకి ఇచ్చిన పేర్లు మాత్రమే. ఇప్పుడు బుజ్జి అని ఉంటారు, 6 ఏళ్ళప్పుడు బుజ్జి అంటాం, 60 ఏళ్ళు వచ్చినా బుజ్జి అంటాం. సో ఇట్ ఇండికేట్స్ ఇట్ నేమ్, నాట్ ఏజ్. సో అలాగే తలసీమియా మైనర్ అనేది కూడా వీఆర్ గివింగ్ ఫర్ నేమ్ ఆఫ్ ద డిసీజ్. సో తలసీమియా మైనర్ ఈజ్ ఎ క్యారియర్, అంటే వాహకుడు. అతను ఈ ఇన్ఫెక్టివ్ జీన్స్ ని ఆఫ్స్ప్రింగ్ అంటే పుట్టబోయే బిడ్డకి ట్రాన్స్మిట్ చేస్తారన్నమాట. అప్పుడు ఇట్లాంటి యాక్చువల్గా మన బాడీలో హిమోగ్లోబిన్లో 2 ప్రోటీన్ చైన్స్ ఉన్నాయి, ఆల్ఫా అండ్ బీటా. సో ఒక ప్రోటీన్ చైన్ మిస్ అయితే వాడు తలసీమియా మైనర్ అవుతాడు. సో ఇద్దరు భార్యాభర్తలు తలసీమియా మైనర్ అయితే, అంటే ఈలో ఒక ప్రోటీన్ చైన్ మిస్సింగ్, భార్యలో ఒక ప్రోటీన్ చైన్ మిస్సింగ్. సో ఇద్దరు తలసీమియా మైనర్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వాళ్ళకి డిసీజ్ ఏం తెలియదు, బయటికి నార్మల్గా ఉంటారు, 100 సంవత్సరాలు బతుకుతారు. అసలు మేము తలసీమియా మైనర్లా అని కూడా తెలియదు, మేము క్యారియర్స్లా అని తెలియదు. సో దే ఆర్ ద కల్ప్రిట్స్ ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన పిల్లల్లో 4 పిల్లలు పుట్టారనుకుంటే ఒకడు హెల్దీ, ఇద్దరు మైనర్, ఒకటి తలసీమియా మేజర్. ఈజ్ ద కల్ప్రిట్ అంటే ఈజ్ ద డిసీజ్, అంటే ఈజ్ ద విక్టిమ్, అంటే ఒకడు ఇది గణాంకాలు. సో వీళ్ళు ఏమనుకుంటారు, మొదటి వాడు హెల్దీ, తర్వాత వాడు మైనర్, లాస్ట్ వాడే కదా మేజర్ అంటే డిసీజ్. కాబట్టి మనం ముగ్గురిని కన్నా తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అనుకుంటే ఈ ముగ్గురు తలసీమియా మేజర్. గణాంకాలు ఎప్పుడు నమ్మదు. మనకి ఎన్నో టెస్టులు ఉన్నాయి, మనకి ఎన్నో వైద్య పరీక్షలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. మీరు గైనకాలజిస్ట్ చేస్తారు, కానీ అన్ని టెస్టులు రాస్తున్నారు, తలసీమియా మైనర్ అన్నో కాదు రాయదు. నేను చూశాను చాలాసార్లు, నేను ఈవెన్ అదంటే దూరదర్శన్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేశాను రాయదు. కాబట్టి ఎవరైనా ప్రాబ్లమ్ మ్యారేజ్కి చేసుకునే వాళ్ళు కానీ చేసుకున్న వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, ఇంతకుముందు చేసుకుని ఉండకపోతే డెలివరీ టైం అయినా యూ ఇన్సిస్ట్ నేను తలసీమియా మైనరా కాదా చూడండి. సపోజ్ షీఈస్ తలసీమియా మైనర్, ఇమీడియట్లీ హర్ హస్బెండ్ షుడ్ బి టెస్టెడ్. ఇతను కూడా తలసీమియా మైనర్ అయితే వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మేజర్ కావచ్చు, మైనర్ కావచ్చు, బేబీ కావచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, they should take very caution. Before 12th week of pregnancy, they have to go for chorionic villi test. అంటే ఆ లోపల ఉండే ఒక చిన్న కణం తీసి దాన్ని బయాప్సీ తీసి దాన్ని పరీక్ష చేస్తే ఏమన్నా తెలుస్తున్నాయా తెలుస్తుంది. లేదంటే యాల్నోసెప్సిస్ అది కూడా తీసి, అంటే ఉమ్మినీరు అంటారు, అది కొంచెం తీసి టెస్ట్ చేస్తారు. అయితే ఈ టెస్ట్ లోపల ఏదైనా డిఫెక్ట్ ఉంది, పుట్టబోయే పిల్లవాడు తలసీమియా మేజర్ అని తెలిస్తే ఇతను గోపర్ ఏమిటి. అంతేగాని ఆ పిల్లవాడిని గుర్తించుకుంటాం, మేము ఏదో చేస్తామని ఏదో వీరాలు పలకపోవద్దు. ఎందుకంటే వెన్ యూ గివ్స్ బర్త్ టు ఏ తలసీమియా మేజర్ చైల్డ్, నరకం, ప్రత్యక్ష నరకం. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఇక జీవితాలు లేదు వాళ్ళకి. ఆ పిల్లవాడికి ప్రతి నిమిషం బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది, బ్లడ్ ఎక్కించిన తర్వాత ఐరన్ ఓవర్లోడ్ వల్ల వారికి హార్ట్ ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్మెంట్, కిడ్నీ ఎన్లార్జ్మెంట్, వీటన్నిటికీ ఎవ్రీడే ఒక ట్యాబ్లెట్ వేయాలి. దే ఆర్ కాల్డ్ చీలియేటింగ్ ఏజెంట్స్, అంటే ఐరన్ని బయటికి పంపించేయడం. ఇవన్నీ చేయాలి. చేసి ఇక వాడికి పెళ్ళా లేదు, చదువా లేదు, కేవలం వాడికి వాడి తల మీద ఒక కత్తి వేలాడుతుంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎన్ని సక్రమంగా చేస్తే 25 సంవత్సరాల వరకు బతుకుతారు. నేను నా కళ్ళ ముందు చూశాను. 18 ఏళ్ళు వరుసగా నేను బ్లడ్ ఇచ్చాను. గుడిగాడి నుంచి ఒక్కడవాడు ఇచ్చాడు. 18 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతూ చనిపోయాడు. ఇట్ ఈజ్ సర్టన్, దట్ ఈజ్ సర్టన్ ఫర్ దాట్, ఇట్ ఈజ్ రిటర్న్. అది కాబట్టి మనం ఏం చేయాలి, అటువంటి పిల్లల్ని పుట్టించకుండా ఉండడానికి మనకి వైజ్ఞానికంగా ఎంతో ఎదురు. మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. తెలవకపోతే మాలా తెలిసిన వాడిని అడిగినా నేను చెప్తాను. మా దగ్గరికి ఈ చెక్కపెట్టులు బాపిస్ కాలం ఉంది కదా, అక్కడి నుంచి కొంతమంది వస్తాను. ఒక అమ్మాయి చిన్నపిల్లవాడిని తీసుకుని వచ్చింది. ఈజ్ తలసీమియా మీరు చెప్పారు, అమ్మ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త. మనం చెప్పడమే నెగ్లిజెన్స్.
మళ్ళా ఇంకొక 6 నెలలకు సంవత్సరానికో పిల్లవాడిని సక్కలు వేసుకుని పిల్లవాడిని నడిపించుకుంటూ ఇద్దరికి తలసిమే ఇద్దరికి రక్తం. మనం చెప్పకపోతే తప్పు, చెప్పినా కూడా చేస్తే ఏమన్నది వాళ్ళ దురదృష్టమా లేకపోతే వాళ్ళ అలక్ష్యమా నిర్లక్ష్యమా చెప్పండి. ఇలాంటిది మన మూర్ఖత్వం మన దేశంలో. ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు కాలేజీలో, వాళ్ళు అంటారు మాకు ఏమైనా పర్లేదు, మేము గోదావరిలో దూకేస్తాం లేకపోతే ఎక్కువ దాంట్లో దూకేస్తాం, మాకేం పర్లేదు రైలు పడితే తెచ్చిపోతాం, కానీ మేము ప్రేమ దొరుకుతాము, మేము ఇద్దరు పరిశీలమైనా ఓకే గాటే సొల్యూషన్ చేసుకున్నామా చేసుకుంటాం అని చెప్పచ్చు. చేసుకున్న తర్వాత గో ఫర్ టెస్ట్ ఏదైనా స్పెసిఫిక్ టైం అండ్ స్పెసిఫిక్ టెస్ట్ ఫాలో అవ్వండి, దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. అంతేగాని మూఢత్వంతో మూర్ఖంగా జీవితాలు బలిచేయదు. తాత అంటాడు మనవడి పెళ్లి ఈ వారసత్వాలలో జరిగిన పెళ్లిళ్లతోటి చాలా మంది నేను చూశాను, చాలా మంది కలిసి పిల్లలు వచ్చిన తల్లిని అడిగారు, చాలా వరకు మేనది కాదు. తాత అంటాడు మనవడి పెళ్లి మనవరాలతో చేస్తే చూసి కన్ను మూస్తాను. అమ్మ అంటుంది తమ్ముడు పెళ్లి, అమ్మ అంటుంది తమ్ముడితో మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందని. అన్న అంటాడు మా మేనల్లుడికి ఇస్తే అల్లా పాల్లా చక్కగా చూస్తారు. వీళ్ళందరూ ఏమనుకోవాలి, వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ లక్ష్యాల్ని పసిపాపల ముందు నూరేళ్ల జీవితం మీద వృద్ధి వాళ్ళ జీవితాన్ని సుడిగుండాలు పాలు చేస్తున్నారు. కాబట్టి వీరంతా జాగ్రత్త, యువతే జాగ్రత్త ఉండాలి, యువతులు జాగ్రత్తగా ఉండాలని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఏదైనా సరే టెస్ట్ చేయించుకున్న తర్వాతే మీరు ముందుకు సాగాలి. మీకు తెలుసో తెలవదు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు బయటికి మీకు ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఒక ఆయన పెద్ద ఆయన తలసీమియా మైనర్, ఆయన పెళ్లి చేసుకునే వ్యక్తి నాకు పేరు తెలిస్తే నేను డిస్క్లోజ్ చేయలేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయి మైనర్ కాదు, అదే చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి మైనర్, మొదటి సంబంధం మైనర్, కాబట్టి జాతకాలు కలవలేదని వదిలేసి ఇంకొక అమ్మాయి. కాబట్టి సెలబ్రిటీని మీరు అందరూ ఫాలో అవుతారు. ఎందుకు ఈ విషయంలో ఫాలో అవ్వదు? వాళ్ళు మన ప్రిన్సిపల్స్ మీరు ఎందుకు తీసుకోరు? వాళ్ళు ఏదో బైక్ మీద ఎగిరి దూకాడంటే మీరు ఎగిరి దూకుతారు, అంతేగాని వాళ్ళు చేసిన మంచి పనులు మీరు తీసుకోవచ్చు. పైన ఈ ఫాలో అబ్సల్యూట్గా వాళ్ళు చెప్పిన మంచి తీసుకోండి. ఒక ముక్కలో చెప్పాలంటే తలసీమియా చిన్నారు అవే ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యుబడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్ మరణ సమస్యతో కొట్టు విట్టాడుతూ మృత్యువు కరవాలానికి పయ్యే మృత్యు శయ్యకు చేరువవుతున్న తలసీమియా చిన్న. నేను చూశాను నిజాంలో కూడా రక్తం ఇది అని ఒక గ్రూప్ ఉంది. నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ మాకు రెడ్ క్రాస్కి సహాయం చేయండి. కర్లపాటి గారు కూడా వెళ్ళిపోయారు, ఆయన కూడా జగన్ ఉంటారు. చాలామంది నేను చూశాను ఏంటంటే మీ రక్తం ఇది మీరందరూ మాకు చేయూతనిచ్చి రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తే మీరు ఎవరికైనా అవసరమైనప్పుడు ఇట్ బికమ్స్ యువర్ ప్రివిలేజ్, వచ్చి తీసుకోండి, ఇస్తాము, ఇవ్వకపోయినా ఇస్తాం. ఉంటే మేము ఇస్తే ఇస్తాం అనేది ఏంటంటే ఆబ్లిగేషన్, ఇవ్వకుండా ఇచ్చేది సర్వీస్. వీటూ సర్వీస్ ఎందుకంటే నేను గట్టిగా చెప్తున్నానంటే నేను ఎటువంటి ప్రలోభాలకి లొంగలేదు, ఎటువంటి దీనికి ఆర్థికంగా కూడా ఎదగాలని కూడా చూడలేదు. కాబట్టి ఐఎమ్ సర్వీస్ మైండెడ్, సర్వీస్ ఓరియంటెడ్, డూయింగ్ సర్వీస్ ఫర్ ద పాస్ట్ 21 years. Nobody can question and nobody can doubt my service. అంత గట్టిగా చెప్పగలను నేను. అది సో మనకు ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం పోసే అవకాశం. ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది వినియోగపడాలి? ఏ దానమైన విజ్ఞానం డబ్బుతో ముడిపడి, కానీ రక్తదానం మీ మంచి మనసులో ముడిపడి. కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి మీ జీవితనిచ్చి ఈ చిన్నారులను కాపాడాలి. థ్యాంక్ యూ. 1.5 years